కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు స్పాట్ కు రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. పెట్రోల్ బంక్ కు వెళ్లిన శివశంకర్, ఆయన స్నేహితుడు ఎర్రి స్వామి ఆ తర్వాత బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్పాట్ లో శివశంకర్ మృతి చెందాడు. అయితే బస్సు వచ్చి రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. శివశంకర్ స్నేహితుడు ఎర్రి స్వామి బస్సు డ్రైవర్ ను పోలీసులు ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ఏసీ స్లీపర్ బస్సు నిన్న తెల్లవారుజామున కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారు ఎక్కువ మంది చనిపోయారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, అంటే ప్రతిసారి అంటే చాలా విషయాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా. సార్ ఏంటి సార్ దర్యాప్తులో ఏం తెలియదు సార్? నిన్ననే హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హోంమంత్రి గారు వారి యొక్క ప్రెస్ మీట్ లో కూడా బస్సు అది ఆగి ఉన్న పడిపోయి ఉన్నది ఉన్న వాహనాన్ని నిన్నే చూచాయిగా చెప్పారు. నిన్న ఇంకా మాకు పూర్తి వెరిఫై కాలేదు. మనకి నిన్న డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అదే చెప్పడం జరిగింది. ఈ రోజు మనకి నిన్న నైట్ మనకి సీసీటీవీ ఫుటేజ్ మార్నింగ్ కల్లా ఆ ఎరిస్వామితో మనం మాట్లాడటంతో క్లియర్ గా డ్రైవర్ చెప్పింది నిజమని నిర్ధారణ జరిగింది. వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు ఆ మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి చనిపోవటం, వెనకాల ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలవటం, ఆ రోడ్డు డివైడర్ పక్కన పడి ప్రాణం లేకుండా పడి ఉన్న వ్యక్తిని వెనకాల ఉన్న వ్యక్తి రోడ్డు వారకి చేర్చాడు. ఈ బైక్ ని మోటార్ సైకిల్ కూడా అక్కడి నుంచి తప్పించామనే లోపు ఈ బస్సు రావటం, బస్ డ్రైవర్ కి అది కనపడకపోవటం, ఏదో సౌండ్ లాగా వచ్చి ఏదో అడ్డుపడ్డట్టు అతను గమనించి బ్రేక్ వేసేటప్పటికి మంటలు చెలరేగి, మంటలు చెలరేగిన తర్వాత ఇంకా అది జరిగిందంతా మీకు తెలిసే కదా, మీదంతా మనకి తెలిసిన విషయమే కదా. సో ఆ తర్వాత అతను వీళ్ళ స్నేహితుడు మాట్లాడారు కదా సార్, అంటే వీళ్ళిద్దరు డ్రింక్ చేస్తున్నారు సార్? డ్రంక్ అండ్ డ్రైవ్? లేదండి. ఆ పిల్లోడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో పనిచేస్తారు. ఈ అబ్బాయి ఏమో టైల్స్ వర్క్ చేస్తారు. ఇద్దరు కలిసి దాబాలో భోజనం చేసి ఈ అబ్బాయి ప్రత్తికొండ దగ్గర తుగ్గలి మండలంలో ఏదో గ్రామం, అక్కడికి వెళ్తానంటే నీకు ఇక్కడి నుంచి బస్సులు ఉండవు, నేను డోన్ బస్ స్టాండ్ లో దింపుతానని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు. తీసుకునే క్రమంలోనే పెట్రోల్ కొట్టించాడు. పెట్రోల్ బంక్ లో మనకు అవి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. రైట్. తర్వాత సార్ దీంట్లో ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సంబంధించి అంటే అన్ని క్లియర్ అయిపోయిందా సార్? అంటే తెలిసిందా? ఒక వ్యక్తి ఆచూకీ తెలియలేదండి. యాక్చువల్లీ నిన్న మీకు తెలిసి ఉండొచ్చు, రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళ వివరాలు మొత్తం మనకు పూర్తిగా వచ్చాయి. ఒక వ్యక్తి రిజర్వేషన్ లేని వ్యక్తి హైదరాబాద్ ఆరాంఘర్ చౌరాస్తా అంటే నేషనల్ పోలీస్ అకాడమీ సమీపంలో ఉంటది, శివరాంపల్లి క్రాస్ రోడ్ అంటారు. అక్కడ ఒక వ్యక్తి బెంగళూరుకి ఎక్కడం జరిగింది. అతని ఆచూకీ మనకి ఇంకా తెలియదు, అతని వివరాలు. అది మనం రాజేంద్ర నగర్ డీసీపీతో కూడా నిన్న మా ఎస్పీ మాట్లాడటం జరిగింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి అతని తాలూకా ఏమన్నా మనకి ఫోటో గానీ ఏమన్నా వివరాలు తెలిస్తే అనే దాని మీద రాజేంద్ర నగర్ డీసీపీతో మాట్లాడడం జరిగింది. సో దీని తర్వాత యాక్సిడెంట్ తర్వాత కూడా చాలా విషయాలు ఆ బస్సుకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కదా సార్? ఎట్లాంటి అంటే కఠినంగా ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు ఆర్టీఏ వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, సమన్వయంతో? మేము సమన్వయం తెలుస్తున్నామండి. ఆర్టీఓ వాళ్ళు ఈ రోజు రాత్రి సాయంకాలం కానీ రేపు కానీ మనకు రిపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు బస్సు మనం డ్రైవర్ విషయంలో అయితే కనుక ఇది ప్యూర్ యాక్సిడెంట్ 384A మాత్రమే అతనికి అప్లై అవుతుంది. యాజమాన్యం మీద మనకి ఇది ఫోరెన్సిక్ గానీ లేకపోతే ఎంవీఐ కనుక బస్సు యజమాని యొక్క నిర్లక్ష్యం ఉన్న దాని మీద మన రిపోర్ట్ ఇస్తే అతనిపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సార్.